అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మమ్మల్ని అందరినీ కలుపుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని కూడా చెప్పడం జరిగింది. దానికి నేను కట్టుబడి ఉంటాను. మనందరం కలిసిమెలిసి దీర్ఘకాలంగా ముందుకు వెళ్ళాలని మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారు ఈవేళ ఆయన ఒక ప్రపంచానికే ప్రధానమంత్రి లాగా అన్ని దేశాలని కలుపుకుంటూ అన్ని దేశాల మన్ననలు పొందుకొని ఈవేళ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మన రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఎందుకంటే ఇక్కడ ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఈ తప్పుడు విధానాల వల్ల మనం ఆ ఫలాలని అందిపుచ్చుకోలేకపోయాం. అందువల్ల రేపు రాబోయే రోజుల్లో అమరావతి క్యాపిటల్ కానీ, అలాగే పోలవరం కానీ, అలాగే రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి పరచాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఇవన్నీ విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఉండి తీరాల్సిందే అని ఒక నిర్ణయం జరిగింది. రాష్ట్రంలో మనం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మనకి తగులు పెట్టడానికి చూస్తున్నారు. వీటన్నింటినీ మనం అధిగమించాలి. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం తిప్పికొట్టాలి. మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మన నాయకులు తీసుకున్న నిర్ణయానికి కూడా మనం అందరం కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.